ఇబ్బంది పడతారు. ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే? మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు? మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్టు రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్టు నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు. అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా.